ఆకాంక్షలు పరిపాలన సౌలభ్యం కోసమే మార్పులని నిన్న మంత్రులు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సో ఇదేంటి పొలిటికల్ సౌలభ్యమా లేకపోతే గవర్నెన్స్ సౌలభ్యం కోసమేనా? రిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి నాగభూషణ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. అలాగే రాబోయేటువంటి నూతన సంవత్సరానికి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక నాగభూషణ గారు మాట్లాడుతూ వెనక బ్రిటిషర్స్ టైంలో ఎలా జరిగిందనేటువంటి దాని గురించి కోట్ చేశారు. యాక్చువల్గా ఈ వ్యవస్థ ఏర్పాటు చేసింది కూడా అలాగేనండి. ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం చట్టాలు మాత్రం మీరు చేయండి, దాని ఇంప్లిమెంటేషను ప్రజలకి ఏం కావాలనేదంతా కూడా చూసుకోవడానికి కలెక్టర్లను పెట్టారు. చాలా రోజులు అలాగే నడిచింది. ఇప్పుడు ఇందాక ఆయన అన్నట్టు ఏ ఊరు వెళ్ళినా కానీ కలెక్టర్ గారికి విన్నవించుకునేవాళ్ళు, ఆయన చెప్పేవాళ్ళు. కానీ రాను ఏమైపోయిందంటే ఈ కలెక్టర్లు, ఈ పాలనా వ్యవస్థ అంతా డమ్మీలాగా అయిపోయి ఎమ్మెల్యే అంటే ఏంటంటే ఆ నియోజకవర్గానికి ఆయన ఒక మకుటం లేని మహారాజు. వాస్తవం. ఏ చిన్న పని జరగాలన్నా, ఏ ట్రాన్స్ఫర్ జరగాలన్నా, ఇంకోటి జరగాలన్నా చేసే అధికారం ఇవాళ ఏ కలెక్టర్కి లేదు. సో వ్యవస్థ అంతా కూడా రాజకీయ నాయకుల చేతిలోకి వచ్చిన తర్వాత ఏ పని చేయాలన్నా కానీ రాజకీయం చుట్టే తిరుగుతూ ఉంది. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి ఇందాక నిన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారు బాధపడటంలో తప్పులేదు, రాంప్రసాద్ గారు. కారణం ఏంటంటే ఆయన యువకుడు, ఇందాక మీరు చెప్పినట్టు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. చాలా రోజులు ఆ నియోజకవర్గాన్ని పట్టుకొని రాజకీయం చేయాల్సినటువంటి వ్యక్తి ఎలక్ట్ అయిన ఏడాదిన్నరలోనే తనకి ఒక ఆయుధంలాగా దొరికినటువంటి ఆ హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కూడా కొంత ఆందోళన ఉండటం సహజం. సో ఉంటుంది కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సరే, ఇప్పుడు ఈ పునర్విభజన, ఇన్ని జిల్లాలు అవసరమా, అన్ని జిల్లాలు అవసరమా అనేటువంటి చర్చ ఉంది. అది వేరే విషయం. ఒకప్పుడు అంటే టెక్నాలజీ లేనప్పుడు, కమ్యూనికేషన్ లేనప్పుడు 13 జిల్లాలు ఉండి అంతా కూడా బ్రహ్మాండంగా తయారైపోయి ఇవాళ ఎక్కడున్నా కానీ ఆయన అన్నట్టుగా డ్రైన్ బాగలేదంటే అక్కడ నుంచి వీడియో కాల్ చేసి చూపిస్తాడు. అలాంటప్పుడు ఇంకా చిన్న జిల్లాలు చేసుకుంటూ వెళ్ళటం అంటే ఏంటంటే దాంట్లో కొన్ని రాజకీయ అవసరాలు ఉన్నాయి. తర్వాత ప్రజలు పెరుగుతున్నారు కాబట్టి ఆ చర్చ వేరే అవుతుంది. అయితే ఏది చేసినప్పటికీ కూడానండి కొంత శాస్త్రీయ పద్ధతిని అనుసరించడం అనేటువంటిది, కొంత ఎక్సర్సైజ్ చేయటం అనేటువంటిది ఎవరైనా చేసేటువంటిది విజ్ఞత కలిగినటువంటి రాజకీయ నాయకులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో మనం చూసింది ఏంటంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అంటే దాని మీద ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండదు. తన మైండ్లో ఏముంటే అది అంటాం, చేసేయండి అంటాం. ఆయన అనుకున్నాడు పునర్విభజన చేయాలని. ఇంత ఎక్సర్సైజ్ చేసే ఓపిక, తీరిక ఆయనకు లేక ఏం చేశాడంటే ఓవరాల్గా పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు చేసేయండి, అయిపోతుంది, 25కి 25 అయిపోయినాయి కదా, సరిపోయింది కదా, 26 గాని చేయటం జరిగింది. అప్పుడు ఎలా జరిగింది అనేటువంటిది మనం చూసాం. ఉదాహరణకి అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పేసి ఆయన పెడితే ఒక రకంగా జిల్లా తగలబడిపోయింది. అత్యంత ప్రశాంతంగా, ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలో గొడవలు లేవంటే ఆ కులాల మధ్య వచ్చినటువంటి గొడవలు, ప్రాంతాల మధ్య వచ్చినటువంటి గొడవలు, అది మంత్రి ఇండ్లు తగలబెట్టే స్థాయికి వెళ్ళింది, మనం చూసాం ఆ రోజు. సో దాన్ని ఏంటంటే రాజకీయ అవునండి. సో రాజకీయ ప్రేరేపితంగా మీరు కనుక ఇలాంటి విభజనలు చేస్తే వచ్చేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి, దాన్నంతటినీ సరిచేయాలని అప్పటి నుంచి రకరకాల డిమాండ్లు ఉన్నాయి. మా దీంట్లో కలపండి, మా తీసేయండి అని చెప్పేసి అని. ఇవాళ మనం పోలవరం కట్టడం కోసంగా చంద్రబాబు నాయుడు గారు 2014లో రాగానే మొట్టమొదట 7 వీటిని గ్రామాలని తీసుకొచ్చి ఇటు కలిపినప్పుడు మండలాలని, ఇప్పుడు కూడా అక్కడ వాళ్ళు అటు కలపండి అంటున్నారు, ఇటు కలపండి అంటున్నారు. సో ప్రజాభిప్రాయం అనేటువంటిది అక్కడ ఉన్నప్పుడు దాన్ని మీరు వ్యతిరేకంగా చేసినప్పుడు ఏంటంటే అది విషపరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఒక శాస్త్రీయమైన పద్ధతి ద్వారా అందరి గ్రీవియన్సెస్ తీసుకొని ఇలా మేము చేయబోతున్నాం, మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అని తెలియజేయమన్నప్పుడు ఏంటంటే దాని మీద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఇప్పుడు అందరినీ మెప్పించడం అనేది భగవంతుడి వల్ల కూడా కాదు, సాధ్యం కాదు. కానీ పరిపాలనా సౌలభ్యం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, ఇప్పుడు ఉదాహరణకి అన్నమయ్య జిల్లా తీసుకోండి, ఆ ప్రాంతం మీద నాకు బాగా అవగాహన ఉంది. ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు కేవలం 50 కిలోమీటర్ల దూరం తిరుపతి నుంచి రైల్వే కోడ్, అక్కడి నుంచి 100 కిలోమీటర్లు కడప మెక్కు. అలాగే రాజంపేట, ఇప్పుడు మన రాంప్రసాద్ రెడ్డి గారు లేదని బాధపడుతున్నారు కానీ మళ్ళీ ఆయనే చెప్పాడు, రాజంపేట పిల్లలు వాళ్ళు ప్రజలు ససేమిరా అన్నారు, రాయచోటిని హెడ్ క్వార్టర్గా ఒప్పుకోవడానికి మమ్మల్ని తీసుకెళ్ళి కడప జిల్లాలో కలపమన్నారని. మేజర్ 3 నియోజకవర్గాలు
లో 2 అటు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయడంలో అర్థం లేదు కదా. పైగా ఇందాక రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా నాగార్జున గారు ఒక చిన్న సబ్మిషన్ చెప్పాడు. నాకు మెసేజ్లు మా రమేష్ నాయుడు అని గారు ఉన్నారు అక్కడ బీజేపీ, అవును అక్కడ రాజంపేటని తిరుపతిలో కలపమంటారు మాకు దగ్గర కదా అని. అదే ఇక యాక్చువల్ అంటే ఓనే వాళ్ళ వాళ్ళ చెప్తారు ఆకాంక్షలు అలా అది ఉంటాయి. తర్వాత మదనపల్లి అనేటువంటిది ఏంటంటే ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చారిత్రాత్మకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రిషి వ్యాలీ స్కూల్ కానివ్వండి, లేకపోతే శానిటేరియం ముఖ్యంగా మనకి ఎక్కడ ఈ శానిటేరియం లేనప్పుడు టీబీ పేషెంట్లు అనేటువంటి వాళ్ళు టీబీ వస్తే ఇక చచ్చిపోవడం తప్పితే మార్గం లేదన్నప్పుడు అక్కడ దానికి కావాల్సినటువంటి మంచి వాతావరణం ఉందని చెప్పేసి ఒక పెద్ద శానిటేరియం ఇప్పుడు కూడా ఉంది అది. సో అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి దాన్ని హెడ్ క్వార్టర్ చేయటం అనేటువంటిది, అందుకని వాళ్ళ ప్రజల వైపు నుంచి పెద్దగా వ్యతిరేకత రావటం కానీ లేదు అనేటువంటిది లేదు. కానీ అది చాలా వరకు ఫుల్ఫిల్ అయినట్టుగా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లా అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్. సో అదే వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళాలి ఒంగోలు దాకా అంటే చాలా దూరాభారం అవుతుంది. ఇందాక అనుకున్నట్టుగా భాష పరంగా, యాస పరంగా, కల్చర్ పరంగా కూడా రకరకాలు, మీరు ప్రతి జిల్లాలో 3 రకాలైనటువంటి మదనపల్లిని కూడా ఆ జిల్లా పేరు మదనపల్లి పెట్టాలని కూడా అడిగారు. అవును, పేరు మార్చలేదు, పేరు మార్చకుండా ఏంటంటే అన్నమయ్య జిల్లాకి హెడ్ క్వార్టర్గా దాన్ని ఇచ్చేసినారు. కొంతవరకు సాటిస్ఫై చేసినట్టు. ఎందుకంటే ఇది కనుక మారిస్తే ఏంటంటే అన్నమయ్య జిల్లా అనేటువంటి అన్నమయ్య పేరే వెళ్ళిపోయేటువంటి 3 ముక్కలైంది. ముక్కలైంది. కొన్ని ఏంటంటే నైసర్గికంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తప్పదండి, మీరు చేయకపోతే. ఇప్పుడు రైల్వే కోడూరు అంటే మీకు వాళ్ళ వ్యవహారాలు అంతా కూడా ఇటుపక్కకే ఉంటుంది, మీకు అసలు కడపకి దీనికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. కాబట్టి వీలైన కాడికి మంచి ఎక్సర్సైజ్ చేశారనేటువంటి కొంత వైసీపీ నాయకులకు చెక్ పెట్టే ఇదేం లేదా పొలిటికల్